వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఎన్నికల ఫలితాలకు ముందు ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి వేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. మరోవైపు పిన్నెల్లికి వ్యతిరేకంగా టీడీపీ ఇంప్లీట్ పిటిషన్ వేసింది. దీంతో ఇవాళ కోర్టు తీర్పు ఆసక్తికరంగా మారింది. మరోవైపు చంద్రగిరి పాలిటిక్స్ ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. చెవిరెడ్డి టార్గెట్గా పులవర్తి నాని హాట్ కామెంట్స్ చేశారు. తనపై జరిగిన దాడిని వివరించిన పులవర్తి తనపై హత్యాయత్నం వెనుక చెవిరెడ్డి పాత్ర లేదని ప్రమాణం చేస్తారంటూ ఛాలెంజ్ చేశారు. ఇక పిన్నెల్లి బెయిల్పై తీర్పు, పులవర్తి నాని కామెంట్స్తో రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ ఎర్రగొండపాలెం అభ్యర్థిగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రశేఖర్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, చంద్రశేఖర్ గారు, ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పైన నిన్న ఆల్రెడీ వాదనలు జరిగాయి. ఈరోజు దానికి సంబంధించి తీర్పు కూడా హైకోర్టు ఇవ్వబోతోంది. అలాగే నిన్న అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నుంచి ఇంప్లీట్ పిటిషన్ కూడా వేశారు. మరోవైపు పులవర్తి నాని చంద్రగిరి ఎపిసోడ్, అంటే మాచర్ల తర్వాత కొంచెం హీట్ రేపిన ఎపిసోడ్స్లో చంద్రగిరి ఎపిసోడ్ ఒకటి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయాలన్న తలంపు నాది కాదని ఆయన మొన్న వివరణ ఇచ్చారు. లేదు, నాపై జరిగిన హత్యాయత్నం వెనుక కర్త కర్మ క్రియ ముగ్గురు అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని నేను పులవర్తి నాని కొన్ని కామెంట్స్ చేశారు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో, ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభోదయం సార్. గుడ్ మార్నింగ్ అండి. మనం ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి చూస్తున్నాం. ఎలక్షన్స్కి ముందు అధికారుల బదిలీ కానీ, కేంద్ర వ్యవస్థలను అడ్డం పెట్టుకోవడానికి బీజేపీ తోటి తెలుగుదేశం పెట్టుకున్నటువంటి పొత్తు కానీ, ఆ పొత్తు తర్వాత అధికారులను బదలాయించిన చోట్ల జరిగినటువంటి గొడవలు కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే జరిగినట్టుగా అనేక సందర్భాల్లో రుజువైంది. నిన్న హైకోర్టులో వాదనల సందర్భంగా కూడా మీరు చూస్తే 23వ తారీఖు పిన్నెల్లి గారికి బెయిల్ వస్తే దానికి ముందే కేసులు కట్టినట్టుగా ఈ యొక్క అశ్విని కుమార్ అనేటటువంటి వ్యక్తి పీపీ గారు కాకుండా పోలీసుల తరఫున ఒక ప్రైవేట్ వ్యక్తి, హైకోర్టు చరిత్రలో ఒక జీవో లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి పోలీసు వారికి అనుకూలంగా వాళ్ళు వాదించినటువంటి చరిత్ర లేదు. అది మొన్న జరిగింది. ఆ తర్వాత నిన్ను మళ్ళీ అతను అటెండ్ అవ్వలేదు, పీపీ గారు అటెండ్ అయినట్లున్నారు. అంటే ఒక కేసు కట్టకపోయినా కూడా కట్టినట్టుగా ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, బెయిల్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 23వ తారీఖు జడ్జిమెంట్ వస్తే 22వ తారీఖునే కేసులు పిన్నెల్లి గారి మీద హత్యాయత్న కేసులు లాంటివి ఒక 3 కేసులు కట్టినట్టుగా వారు రికార్డ్స్లో చూపించారు. ఆ తర్వాత హైకోర్టు వాదనల సందర్భంగా మీరు ఆ రికార్డ్స్ని పొందుపరచండి, చూపించండి అని కోర్టు అడిగినప్పుడు నాలుగు ఖర్చుకున్నటువంటి అధికారులు 22వ తారీఖు మేము కట్టలేదు, 23వ తారీఖు కట్టామని ఆ రికార్డ్స్ తీసుకొచ్చి చూపించారంటే ఎలాంటి దుర్మార్గం, ఎలాంటి ఈ యొక్క రికార్డ్స్ని బదలాయించేటటువంటి ప్రయత్నం, తారుమారు చేసేటటువంటి ప్రయత్నం జరిగిందో అది మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. హైకోర్టే విస్మయం కనబరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓడిపోతాడు కాబట్టి ఏదో ఒక రకంగా గొడవలు చేసి అడ్డుకొని ఆ గొడవల్లోనే వారి యొక్క నాయకుల్ని ముందుకు నడిపించేసి ఎస్సీ ఎస్టీ బీసీలని ఓటర్ల దాకా రాకుండా, ఓట్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా విఘ్నులైనటువంటి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు, ఓట్లు వేశారు. అయినా కూడా కొన్ని చోట్ల ఈ తెలుగుదేశం మూకలు అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కొన్ని చోట్ల రిగ్గింగ్లకు కూడా పాల్పడ్డారు. దావుదాంతంలోనే పిన్నెల్లి గారికి సంబంధించిన విషయంలో చాలా తప్పు జరిగిపోతుంది. ఈవీఎంలో వీళ్ళు రిగ్గింగ్ పాల్పడుతున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలని కొడుతున్నారు, బయట లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారని పదే పదే పోలీసులకు వివరించినా ఏ పోలీసులు అక్కడికి వెళ్ళి సరైనటువంటి భద్రత అక్కడ ఏర్పాటు చేయకపోవడంతో పెద్ద ఎత్తున ఓట్లు తెలుగుదేశం పార్టీ వారే వేసుకుంటున్నది గమనించినప్పుడు వారు ఆ ఈవీఎం మీద దాడి చేసినటువంటి ప్రయత్నం చేశారు. చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లారు, స్టే తెచ్చుకున్నారు. మళ్ళీ పోలీసులు ఎందుకు వారి మీద అక్రమంగా కేసులు పెట్టి, లేని కేసుల్ని ఉన్నట్టుగా చూపించి, కట్టనటువంటి కేసుల్ని కట్టినట్టుగా చూపించి ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇది కావాలని చేస్తున్నటువంటి ప్రక్రియ. సేమ్ అదే ప్రక్రియని అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు గెలుస్తున్నాడు అనేది చూసినటువంటి పులవర్తి నాని గారు ఏదో ఒక విధంగా అలజడి సృష్టించేటటువంటి ప్రయత్నం ఎలక్షన్ రోజు చేశారు, ఎలక్షన్ తర్వాత చేశారు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో ఎంపీగా పోటీ చేశారు. వారు ఆ పనిలో బిజీగా ఉంటే ఎక్కడ
వారి కుమారుడు గెలిచిపోతాడనేటటువంటి భయంతో ఈ తెలుగుదేశం పులవర్తి నాని గారు చేస్తున్నటువంటి హడావుడి తప్ప దీనిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎలాంటి ప్రమేయం లేదు. అలా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మా పార్టీకి లేదు. చేసినటువంటి గొడవలన్నింటినీ ఒకసారి కానీ గమనిస్తే తెలుగుదేశం పార్టీకి ఆ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ బలమైనటువంటి కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువ మద్దతుగా ఉందో అక్కడ మాత్రమే గొడవలు జరిగాయి. ఒకసారి గమనించండి, గొడవల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు కూడా సేమ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మరి కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా తెలుగుదేశానికి బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్న ప్రాంతాలలోనే ఆ వ్యక్తులే గొడవలు చేశారంటే కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందే వీరందరికీ కూడా ఒక పక్కా ప్రణాళికతోటి ఎలక్షన్స్ ని ఈ విధంగా అడ్డుకోండి, ఓట్లను వేయకుండా ఈ విధంగా అడ్డుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లు గాని పడితే ఖచ్చితంగా మనం ఓడిపోతామనేటటువంటి ఒక కుబుద్ధితో చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. రైట్. విద్యాసాగర్ గారు, ప్రతి సంఘటన వెనక ఒక కాన్స్పిరసీ ఉంది, దాని వెనక టీడీపీ కుట్ర ఉందని చంద్రశేఖర్ గారు ఆరోపిస్తున్నారు. నిన్న పిన్నెల రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా కేసులు నమోదు చేయడం, రికార్డులకు సంబంధించి డేట్లపై కొంత గందరగోళానికి గురైన నేపథ్యాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. నమస్కారం. గందరగోళం ఏముంది అంటే ఎఫ్ఐఆర్ తర్వాత కట్టకూడదు ఎక్కడ చెప్పు రూల్ ఏమైనా ఉందా? కట్టకూడదని రూల్ ఏం లేదే. ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదు అనేది వైసీపీ వాళ్ళు చెప్తారా? సంఘటనలు జరిగినాయా లేదా అనేది మాత్రం ముఖ్యం. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు లేదు అనేది అది ఇమ్మెటీరియల్. అక్కడ తలకాయ పగలగొట్టిన శేషగిరిరావు తలకాయ పగలగొట్టిన మాట వాస్తవం. అది మీడియాలో వచ్చింది. తర్వాత అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు పోలీసులు కట్టనందుకు పోలీసుల్ని తన్నాలి పట్టుకొని ఫస్ట్, లేట్ గా కట్టినందుకు. అట్లాగే మాణిక్యాలరావు నిన్న కంప్లైంట్ ఇచ్చిన మాణిక్యాలరావు వాళ్ళ కుటుంబాన్ని వేధించినందుకు ఎట్లా ఇస్తారండి పోలీసులు స్టేట్మెంట్? అన్నోన్ పర్సన్స్ అని ఎట్లా ఇస్తారు? ఆ కారణం చేతనే కదా ఇప్పుడు కేసులు కడుతున్నారు. ఇప్పుడు కదా కళ్ళు తెరిచింది పోలీసు వాళ్ళు. సంఘటన జరిగిందా, నిజమా అబద్ధమా, దట్ ఈస్ ఓన్లీ ద ఫ్యాక్ట్. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు, ఆ డేట్ ఎప్పుడు కట్టారా, ఈ డేట్ గా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అది దానికి సంబంధం లేదు. అది భయపడి భయప్రాంతులకు గురైపోయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చేదానికి దిక్కు మొక్కు లేరు ఆ జిల్లాల్లో, ఆ ఊర్లలో, ఆయా పోలింగ్ స్టేషన్స్ లో. దిక్కు మొక్కు లేనప్పుడు కదా ఇనిషియేట్ తీసుకుని, ఎవరో ఇనిషియేట్ తీసుకునింది, ఇనిషియేట్ తీసుకున్న తర్వాత కదా ఎఫ్ఐఆర్ అవుతున్నది. వాట్ ఈస్ రాంగ్? అంటే కోర్టుకి పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారని వైసీపీ ఎగ్జాంపుల్ తో సహా చెప్తోంది. పిన్నెల విషయం కోర్టుకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారు, హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసిందని చంద్రశేఖర్ గారు ఇందాక చెప్పారు. వాళ్ళు మాట్లాడతారు, డేట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్. డేట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఇస్ నన్ ఆఫ్ బిజినెస్. అందులో తర్వాత ఈ రోజు క్రైమ్ లో ఉన్నాడు అని తెలియకపోవచ్చు, ఒక 10 రోజుల తర్వాత తెలియచ్చు, నెల తర్వాత తెలియచ్చు, సంవత్సరం తర్వాత తెలియచ్చు, తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. లేనోళ్ళను ఎఫ్ఐఆర్ అయినా కూడా తీసేయచ్చు. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. అంటే అంతా వీళ్ళు చెప్పినట్టు జరగాల? ఇన్ని రోజులు వీళ్ళు చెప్పినట్టు రాజ్యం వెళ్ళిందనుకో ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు జరగనందుక వీళ్ళకి అంత ఆక్రోశం ఏమైనా? వీళ్ళకి ఆవేశాలు అంత వస్తున్నాయి. తీసుకోండి, సస్పెండ్ అయినటువంటి ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో లోయర్ గ్రేడ్ ఎస్పీలు కాకుండా మిగతా వాళ్ళు మొత్తం అంతా కింద ఉన్న వాళ్ళు తీసుకోండి. ఏ సామాజిక వర్గమైనటువంటి ఆఫీసర్స్ ఇక్కడ ఒక్క తిరుపతిలోనే 14 మంది లోయర్ గ్రేడ్ ఆఫీసర్స్ సస్పెండ్ అయితే, 14 మంది సస్పెండ్ అయితే అందులో 11 మంది రెడ్డి సమాజానికి చెందినటువంటి వాళ్ళు. ఎవరు? ఎస్పీకి విచారణలు, సిట్ విచారణలో తేరి ఎస్పీకి తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఇవ్వలేదు, ఉన్న బలగాలను కూడా లేనట్టు చూపించారు. నిన్న మల్లికా గర్గ్ అనుకుంటాను, అనంతపూర్ ఎస్పీ, ఆమె నిన్న స్పెషల్ ఫోర్సెస్ సంబంధించి అడిషనల్ ఎస్పీ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ. ఆయన కూడా రెడ్డి కమ్యూనిటీయే. ఉన్న ఫోర్స్ లేదు, పంపలేదు తాడిపత్రికి. ఫోర్స్ పెట్టుకొని పంపలేదు. అదే సిట్ నివేదిక తెలియంది, అందుకోసం సరెండర్ చేసిన డీజీపీకి. వీళ్ళంతా ఏ సమాజానికి సంబంధించిన వాళ్ళు? అరే ఆర్టీఓ నిశాంత్ రెడ్డి తిరుపతి, ఒక గన్మెన్, అభ్యర్థి గన్మెన్ ఫైర్ ఓపెన్ చేశాడు. ఫైర్ ఓపెన్ చేసి ప్రపంచానికి అంతా తెలుసు, మీడియాలో మొత్తం వచ్చింది. ఫైర్ ఓపెన్ చేసి సుధాకర్ రెడ్డి దాడి చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి. గాలి సుదర్శన్ అంటే సంథింగ్ పేరు, అతను రెడ్డి. వీళ్ళే బ్యాచ్ మొత్తం కమ్యూనిటీ బ్యాచ్, పర్టికులర్ గా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన బ్యాచ్.
పులిపర్తి నాని మీద దాడి చేస్తే ఫైర్ ఓపెన్ చేస్తే ప్రపంచానికి అంతా తెలుసు. ఆయన ఓపెన్ చేస్తే ఒక వ్యక్తికి బుల్లెట్ దిగింది. ఆ వ్యక్తి చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ వ్యక్తి కాదు తిరుమలలో ఎవరో వ్యాపారం చేసుకుంటున్నారు, ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి అని చెప్పి అసలు గాయం తగిలింది అన్న విషయాన్నే రిపోర్ట్ రాయకుండా దాడిలో పాల్గొనేది 5 మంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఏ సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి? కులాల గురించి మాట్లాడాల్సి రావడమే దౌర్భాగ్యం అండి అసలు సమాజంలో. కులాల గురించి మాట్లాడటం ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అని తీసుకుందామా లిస్టు? 1200 మంది నామినేటెడ్ పోస్ట్ 900 మంది ఏ సమాజ వర్గానికి చెందిన వ్యక్తులు తీసుకుందామా? శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు. ఆంధ్రప్రదేశ్ ఈ పరిధి ఎప్పుడో దాటేసాయి రాజకీయ పార్టీలు. ఈ కులాల ప్రస్తావన, సామాజిక వర్గాల ప్రస్తావన అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక సింపుల్ ఇష్యూ అయిపోయింది. తెలంగాణలో తరహా వాతావరణం లేదు. సతీష్ గారు సమాజానికి ఈ మన నాగరికం అనుకున్నటువంటి ఈ సమాజంలో కులాల గురించి మాట్లాడుకుంటే దౌర్భాగ్య పరిస్థితి రావడానికి అందరూ సిగ్గుపడాలి. మనమంతా కూడా ఇంక్లూడింగ్ ప్యానలిస్ట్ మీరు, ఆయన చంద్రశేఖర్ గారు గాని నేను గాని సిగ్గుపడాల. ఎందుకంటే కులాల గురించి మాట్లాడటం ఇప్పుడు ఆయన మాట్లాడారు, నేను మాట్లాడాల్సి వస్తుంది. తీసుకుందామా శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు? మనం అది చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా చంద్రశేఖర్ గారు మాట్లాడిన దానికి మీరు వివరణ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే పులవర్తి నాని గారు మీ పార్టీ అభ్యర్థి కొన్ని కామెంట్స్ చేశారు. అయితే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారుపై పులవర్తి నాని కారుపై దాడి జరిగింది, దాన్ని మాత్రం నేను కూడా ఖండిస్తున్నాను. పులవర్తి నానిని నేను 5 ఏళ్ళు ఎక్కడ టార్గెట్ చేయలేదు. వ్యక్తిగతంగా నాకు ఆయన ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు, నా తత్వం అది కాదని మొన్న ఆయన వివరణ ఇచ్చారు. అసలు దాడి జరగకుండా ఆయనపై దాడి జరగకుండా ఆయనకి గాయాలు ఎలా అయ్యాయి అనేది వాళ్ళు ప్రశ్నిస్తుంది. లేదు దాడి జరిగింది, వీళ్ళు దాడి చేస్తేనే గాయాలు అయ్యాయి అనేది మీ పార్టీ అభ్యర్థి చెప్తోంది. నేను అట్లా సతీష్ గారు నేను చెప్పడం ఏంటండి, కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పడం కాదు సార్. నేను పులవర్తి నాని కామెంట్స్ మీ నోటీస్ లో పెడుతున్నాను. మీ పార్టీ అభ్యర్థి కామెంట్స్. పులవర్తి నాని మా అభ్యర్థి నాని గారి మీద జరిగేది ప్రపంచానికి అంతా చూసింది. ఫైర్ ఓపెన్ చేశారు. అంతకు ముందు రోజు బ్రాహ్మణపల్లి అనుకుంటా, బ్రాహ్మణపల్లి ఒక చోట, రామిరెడ్డి గారి పల్లి ఒక చోట, ఇంకో చోట కూచివారిపల్లి ఒక చోట, 3 చోట్ల. ఈ చోట అసలు ఆ గ్రామాల్లోకి అభ్యర్థి మోహిత్ రెడ్డి అంత రాత్రిపూట రావడం ఎవరు రమ్మన్నారు? అక్కడ ఎందుకు వెళ్ళారు? ఆయన వెళ్ళారు కాబట్టి కదా ఫైర్ ఓపెన్ జరిగింది అక్కడ. ఆయన వెళ్ళారు కాబట్టే కదా ఆ గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు వచ్చాయి. 8 మందికి తలలు పగలు కొట్టేశారు టీడీపీ వాళ్ళకి. దిస్ ఆర్ ఆల్ రికార్డ్. ఏదో మాకు సచివులు మేము చాలా పాలాభిషేకం చేయించుకున్నామని మాట్లాడితే అవుతుందా? గో టు ద రికార్డ్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి హిస్టరీ గురించి ఎవరికి తెలీదు. పిన్నెల్లి రామకృష్ణ హిస్టరీ జరిగింది వేరు, మేము చేస్తున్న ఆరోపణలు, మా అభ్యర్థులు చెప్తున్న మాటలు పూర్తిగా వాస్తవం. రెండోది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఇప్పుడే పెట్టాలి, ఇప్పుడే పోలీసులు వివరాలు పొందుపరచాలని విచారణలో చాలా అంశాలు యాడ్ చేస్తూ వస్తారంటున్నారు. విచిత్రం సతీష్ గారు మీకు చిన్న కంక్లూజన్ ఇస్తాను. ఇప్పుడు మీకు తెలిసి ఏదైనా క్రైమ్ జరిగిందండి, మీరు చూసారు, ఆ సీన్ చూసారు, మీరు భయపడ్డారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక 10 రోజుల తర్వాత పోలీసులు వచ్చి మేము మోటివేట్ చేస్తారు, లేకపోతే మీకే అనిపిస్తుంది ఎస్ నేను తప్పు చేశాను, మా పేరు చెప్పాలనిపిస్తుంది. 10 days తర్వాత మీరు చెప్తారు అవునండి నేను చూశాను, నేను ఇందులో నేను ఫలానా వ్యక్తి చేశాడు అని చెప్తాను. అంటే మీరు 10 రోజుల తర్వాత పేరు చెప్పకూడదు రూల్ ఎక్కడైనా ఉందా? అప్పుడే చెప్పాలి రూల్ ఎక్కడైనా ఉందా? బీయింగ్ వచ్చే పోలీస్ ఆఫీసర్, నేను చెప్తున్నా ఒక ఎఫ్ఐఆర్ లో బీజింగ్ పోలీస్ ఆఫీసర్ అన్నోన్ పర్సన్ వచ్చేసి ఆ పగలగొట్టేశాడు, దీన్ని పగలగొట్టేశాడు అని చెప్పేసి ఆయన ఇచ్చుకునే పరిస్థితి సిట్టు వచ్చిన తర్వాత కదా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చింది. అవునండి మేము భయపడి మేము స్టేట్మెంట్ ఇవ్వలేకపోయామనేది. అరే ఆ ఈవీఎం పగలగొట్టింది నిజమావునా కాదా? శేషగిరి రావును కొట్టింది నిజమా కాదా? లేకపోతే మాణిక్యాల రావు అనే వ్యక్తిని ట్రై చేసి నిజమావునా కాదా? రిగ్గింగ్ జరగడం అవునా కాదా? హైకోర్టు దగ్గర హైకోర్టు దగ్గర ఈ డాక్యుమెంట్ పోయింది, ఈ డాక్యుమెంట్ గురించి గోల్ ఎందుకండి? జరిగిందా లేదా? విజయసాయి గారు ఒక్క నిమిషం. చంద్రశేఖర్ గారు సార్, విచిత్రం ఏంటంటే తెలుగుదేశం వారి వాదన ఎట్లుంటుందంటే, టీడీపీ అభ్యర్థి గుంతకల్లు, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా గారు ఈవీఎం పగలగొట్టాడు. దాని మీద ఇంత చర్చ చేయరే? మీ టీవీల్లో చూపించరే? మీ పేపర్లలో రాయరే? వారి మీద కేసులు పెట్టరే? వారి మీద దాడి చేయరే? అంటే ఈవీఎం పగలగొట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఎలాంటి కేసులు బయటికి రాలేదు, ఎలాంటి హడావుడి లేదు. ఆ పేపర్లలో లేదా ఆ యొక్క ఛానల్లో దాన్ని మొత్తాన్ని స్తబ్దతగా మూసివేశారు. అదే ఘోరం జరిగిపోతుంది, ఒక అభ్యర్థి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ మూకలు
పెద్ద ఎత్తున అక్కడ సమీకరించబడి ఎస్సీ ఎస్టీ బీసీలని ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటే అక్కడ సెక్యూరిటీ కల్పించకపోగా ఈవీఎంలో ఓట్లు వారు వచ్చి వేసుకుంటుంటే అడ్డుకోకపోగా జరిగినటువంటి దాడినే పెద్ద పెద్ద అక్షరాలతోటి టీవీలలో వార్తలుగా రాసినటువంటి వీళ్ళు నిన్న పెట్టనటువంటి కేసుని పెట్టినట్టుగా ఎందుకు చూయించారు? హైకోర్టునే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారంటే ఇది ఎంతటి దుర్మార్గం. ఎప్పుడో పెడతారో ఎలా అయినా పెడతారు అనేది వేరే విషయం. ఒక ఆఫీసర్గా వారు కూడా సమర్థించకూడదు. 22వ తారీఖు కట్టనటువంటి కేసుని కట్టినట్టుగా ఎందుకు చూపించారు? ప్రభుత్వం తరఫున పీపీ ఉండంగా ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక జీవో లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ విధంగా పోలీసుల తరఫున అశ్విని కుమార్ గారు వాదిస్తారు? ఇది రెండవ అంశం. రెండవ రోజు అశ్విని కుమార్ గారు ఎందుకు రాలేదు? టీడీపీ లీగల్ సెల్ వాళ్ళు ఎందుకు ఇంప్లీడ్ అవుతున్నారు? ఇది మూడవ అంశం. అన్ని విషయాల్ని ఒక పక్కన పెడితే నిన్న తిరుపతిలో కత్తితోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకట శివారెడ్డి గారి మీద కత్తితో దాడి చేశారు. దాని మీద ఎందుకు చర్చ జరగట్లేదు? దాని గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తెలుగుదేశం మూకలు చేసినటువంటి స్వైర విహారం అనేది రాష్ట్రం కాదు ప్రపంచం చూసింది. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? కులాల గురించి మాట్లాడకూడదు అనేది వాస్తవమే, కానీ మాట్లాడేలాగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? కుల సమీకరణాలు చేసి కులాలను రెచ్చగొట్టి మతాల మధ్యలో మంటలు పెట్టి చిచ్చు పెట్టి మత పార్టీలతోటి చేతులు కలిపి రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం మూకలు. ఇది వారు సిగ్గుపడాలి మాట్లాడడానికి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి దుర్మార్గ కాండ చెయ్యకపోతే ఎందుకు విధ్వంసం జరిగిందో చెప్పమనండి. ఎందుకు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులే ముద్దాయిలుగా పెద్ద ఎత్తున ముందుకు ఎందుకు రాబడ్డారు? ఎందుకు వచ్చారు? ఎందుకు వారి మీద కేసులు నమోదయ్యాయి? ఇవి చెప్పమనండి. పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే సెక్యూరిటీని ఈసీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? పోలీస్ వ్యవస్థకి ఈసీకి మధ్యలో గానీ ఆ సంబంధాలు సరైనటువంటి సంబంధాలు లేదా ఈ కేంద్రం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అధికారులను బదలాయించినటువంటి 29 చోట్ల కావాలని దాడులు ఎందుకు జరిగాయి? దీనికి చెప్పమనండి ఉదాహరణ వాళ్ళని. రెండవది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారు చాలా పశ్చాత్తాపంగా లేదా చాలా అంటే ప్రత్యర్థి మీద దాడి జరగడాన్ని వారు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎవరైనా కానీ మనం ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ చేయాలనే ఉద్దేశంతో వారు మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరించి లేదా వారి మీద అనువదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరు నాని గారు చేసినటువంటి దుర్మార్గం, ఎలక్షన్ రోజున వారు సృష్టించినటువంటి అల్లర్లు, వీటి మీద మాట్లాడరే. 31 కేసులు ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారికి వచ్చిన రోజే ఇక్కడ పిన్నెల్లి గారికి కూడా బెయిల్ వచ్చింది. మరి అక్కడ చింతమనేని ప్రభాకర్ గారిని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఎందుకు ఈ అశ్విని కుమారో లేకపోతే ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వారి మీద ఉన్నటువంటి 31 కేసుల్ని సప్రెస్ చేయాల్సి వచ్చింది? వారికి మాత్రం బెయిల్ ఇవ్వచ్చు, పిన్నెల్లి గారి బెయిల్ మాత్రం అడ్డుకోవడానికి 3 కొత్త కేసులు పెట్టి హత్యాయత్నం కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టాలా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదంతా కావాలని కుట్రపూరితంగా జరుగుతుందని స్పష్టమైన ఆధారాలతో హైకోర్టు ముందు వారు పట్టుబడిన ఉదాంతాన్ని హైకోర్టులో మీరు అన్నట్టుగా ఇరు వర్గాల వాదనలు ముగిసాయి. ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది, చూద్దాం. బెయిల్ 22వ తారీఖు కేసు నమోదైనట్లుగా హైకోర్టుకి చెప్పారా లేదా? తర్వాత 4 కరుచుకొని కాదు 23వ తారీఖు మేము నమోదు చేశాం, 24వ తారీఖు మేము కోర్టుకి సమర్పించామని చెప్పింది వాస్తవమా కాదా? ప్రైవేట్ న్యాయవాది అశ్విని కుమార్ దానిలో ఇన్వాల్వ్ అయింది వాస్తవమా కాదా? ఇవాళ టీడీపీ లీగల్ సెల్ ఇన్వాల్వ్ అవుతుంది వాస్తవమా కాదా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కావాలని చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి, బ్లేమ్ చేయడానికి కేంద్ర సంస్థలైనటువంటి ఈసీని లేదా పోలీస్ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్స్ నడిపించడానికే బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారనేది ఇది కనపడుతుంది. వ్యవస్థలను వాడుకొని కుట్ర చేశారు. మేము సంధిస్తున్న ప్రశ్నలకు అసలు టీడీపీ దగ్గర సమాధానం ఉందా అని కొన్ని ప్రశ్నలు. రెండవది, ఫైరింగ్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ముటుకులలో, ఎర్రగొండపాలెం నియోజకవర్గం నేను పోటీ చేసినటువంటి నియోజకవర్గం, ముటుకులలో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఎవరి మీద జరిపారు కాల్పులు? రికార్డ్స్ తీసుకోండి. కేవలం నేను బూత్ దగ్గరకు వెళితే బూత్ దగ్గరకు కూడా వెళ్ళనివ్వకుండా బూత్లోకి వెళ్లి పరీక్షించుకునేటటువంటి వెసులుబాటు అభ్యర్థికి ఉంటుంది. కనీసం బూత్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు అంటే ఎలాంటి దుర్మార్గాల్ని బూత్ లోపల చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. రైట్, విద్యాసాగర్ గారు.
రాష్ట్రంలో ప్రతి చోట దాడులు జరిగాయి. అశ్విని కుమార్ గారు ఎందుకు వచ్చారు అంటే అశ్విని కుమార్ రాకూడదని ఎక్కడని చెప్పి రూల్ ఉందా అంటే చెప్పలేరు. ఎందుకంటే సుప్రీం కోర్టు పీపీ ఉండగా అశ్విని కుమార్ గారు ఎందుకు వచ్చారు అంటున్నారు. నేను అదే ఉన్నారు కదా, ఓకే. ప్రభుత్వం తరఫున ఒక లాయర్ ఉన్నారు కదా, ఒకవేళ వారు రావాలంటే నిబంధనలకు లోబడి రావాలి కదా, జీవో లేకుండా నిబంధనలు పాటించకుండా అడుగుతున్నాం. రావద్దని అనట్లేదు, నిబంధనలు పాటించకుండా జీవో లేకుండా ఎలా వచ్చారు దానికి సమాధానం విజయసాగర్ గారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో వీళ్ళు స్టాండింగ్ కౌన్సిల్ ఉండగా ప్రైవేట్ అడ్వకేట్లు పెట్టుకుని అడ్డంగా కోటాను కోట్లు ప్రైవేట్ అడ్వకేట్కి ఇచ్చిన దాన్ని కూడా వెరిఫై చేస్తాం. హైకోర్టులో వీళ్ళ స్టాండింగ్ కౌన్సిల్స్ ఉండగా ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన ఫ్లైట్ లో పిలిపించేసి గవర్నమెంట్ కేసులకి ప్రతి జీవోలు ఇచ్చి కోటాను కోట్లు ఇచ్చేసిన సందర్భం కూడా మనం చూసాం. దాని మీద కూడా వెరిఫై చేస్తాం. అంటే వీళ్ళు చేస్తేనేమో ఒకటి సమాధానం ఇంకోట ఏమే మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. మా దగ్గర ఏ కేసుల్లో ఎవరెవరు ఢిల్లీ నుంచి సపరేట్ గా చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకొచ్చారన్న దాని మీద, కోట్ల రూపాయలు ఎవరికి కట్టబెట్టారన్న దాని మీద మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మీరైతే తీసుకొని వచ్చి ప్రత్యేకమైన అది ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకొని వచ్చి కేసులు వాదించి కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఏ లాయర్లు వచ్చారో ప్రపంచం చూసింది సార్. అది ప్రపంచం చూసింది. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లాయర్లని చేసుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. నేను సంస్కారంగా ఉండాలి డిబేట్ లో. సంస్కారం కరెక్ట్ గానే ఉంది. మీరిద్దరు మంచి భాష వాడుతున్నారు, కంటెంట్ మీద వెళ్తున్నారు, కంటెంట్ మీద వెళ్తున్నారు. అంటే మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఢిల్లీ నుంచి మీరు తెప్పించుకుంటున్నారు అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఢిల్లీ నుంచి తెప్పించుకుంది కదా అన్న అంశాన్ని చంద్రశేఖర్ గారు ప్రస్తావిస్తారు. తెప్పించుకుంది సార్. విదేశాల్లో ఫీజు ఇస్తామా లేదా అనేది తీసుకుంటారా లేదా అనేది మా ఇద్దరి మధ్య సంబంధం. ప్రభుత్వం ఎన్ని కేసుల్లో చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకొని వచ్చేసి గంటకు పే చేసిందో, ఎవరెవరికి అక్రమంగా జీవోలు ఇచ్చి ఎంత డబ్బులు కట్టబెట్టిందో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దాన్ని కూడా వెరిఫై చేస్తాము. నెంబర్ 1 ఈయన చెప్తున్నారు పోలిపర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారంట చాలా ఆత్మ వేదనతో ఆయన బయటకు వచ్చి మాట్లాడారని మాట్లాడుతున్నారు. 5 ఏళ్లలో పులిపర్తి నాని గారి మీద పెట్టిన కేసులు 28 క్రిమినల్ కేసులు పెట్టారు ఆయన మీద. ఆయన సచివుడుగా ఆయన మాట్లాడతారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుపతి రూరల్ ప్రాంతంలో ఎన్ని గ్రాబింగ్ కేసులు చేశారు, ఎన్ని అక్రమాలు చేశారు, ఎంత భూమి ఆక్రమించుకున్నారు, ఎంతమందిని బెదిరించారు, రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత తేలుస్తాం. ఆ లెక్కలు కూడా తేలుస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడితే అసలు నేను మాట్లాడేది ఏంటి, క్రైమ్ జరిగిందా లేదా అంటే దాని గురించి వదిలిపెట్టేసి హైకోర్టులో ఏ డేట్ లో ఎంత ఎవరెవరు ఫైల్ చేశారు, హైకోర్టు గురించి పక్కన పెట్టండి. క్రైమ్ జరిగిందా లేదా, ఈబీఎం పగలగొట్టారా లేదా అంటే జవాబు చెప్పరు. శేషగిరిరావు తల పగలగొట్టారంటే జవాబు చెప్పరు. ఆడోళ్ళని అడ్డుకున్నారు, బూతులు మాట్లాడారంటే జవాబు చెప్పరు. లేకపోతే మాణిక్యాలరావు కుటుంబాన్ని బెదిరించి కత్తి మీద పెట్టి ఏజెంట్ నుంచి చొక్కా పెట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చారా లేదా జవాబు. అన్ని ప్రశ్నలకు సమాధానం నేను అడుగుతా చంద్రశేఖర్ గారిని. నేను ఒక్క నిమిషం ఇంకా ఉన్నాయండి. నిన్న జరిగిన ఇప్పుడు శ్రీకాకుళం నుంచి మనం కర్నూలు వరకు తీసుకుంటే డౌన్ స్ట్రీమ్ అంటే డిఎస్పీ దగ్గర నుంచి ఎస్ఐ వరకు ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆఫీసర్లు ఉన్నారు ఒకసారి లెక్కలు తీయమంటే దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సిట్ లో వాళ్ళ మీద విచారణ జరిగితే వాళ్ళు ఏ రకంగా బదిలీ అయినటువంటి ఆఫీసర్ కు సహాయ నిరాకరణ చేశారనేది సిట్ రూపంలో నిక్షిప్తమై ఉంది. అట్లాగే వాళ్ళు ఏ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చారో బదిలీ అయినటువంటి ఆఫీసర్స్, ఏ రకంగా అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ముఖ్యంగా స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ గానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్స్ గానీ ఈ రకంగా సహాయ నిరాకరణ చేయడం కాకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ఈ ఎవరు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళేం సస్పెండ్ అవ్వలేదు, వాళ్ళు కూడా రెడ్డి సమాజం సంబంధించిన వాళ్ళే. వాళ్ళు సమాజంలో హింసను చెలరే విధంగా వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేశారు, ఏ రకంగా బదిలీ అధికారులకు సహాయ నిరాకరణ చేశారు సిట్టు నివేదికలో ఉండాలి. అట్లాగే తిరుపతిలో 14 మంది ఆఫీసర్లు బదిలీ అయితే ఆల్మోస్ట్ 11 మంది రెడ్డి సమాజానికి సంబంధించిన వాళ్ళే. కడప జిల్లాలో తీసుకుందాం, లేకపోతే అక్కడ మనము పర్లాలో తీసుకుందాం, ఏ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు బదిలీ అయ్యారండి, ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళు సస్పెండ్ అయ్యారు. విజయసాగర్ గారు ఏమన్నా మాట్లాడారు, మీరు ఇందాక పిన్నెలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అందించారు. ఈ రోజు ఆయన బెయిల్ పై తీర్పు కూడా ఉంది కాబట్టి ఒకసారి దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరం తీసుకుందాం. కొన్ని ప్రశ్నలు సంధించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి, అసలు క్రైమ్ జరిగిందా లేదా, దాడి చేశారా లేదా తెలుగుదేశం పార్టీ, దాని మీద ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ కావట్లేదు అంటున్నారు నేతలు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మేమేమంటున్నామంటే పిన్నెల్లి గారి మీద పెట్టినటువంటి కేసుల్ని ప్రపంచం చూస్తుంది. ఆయన బెయిల్ తీసుకున్నాడు, కేసుల్లో ఆయన ఇంప్లీడ్ అవుతున్నాడు, దానికి కోర్టుకి వారు హాజరవుతున్నారు. ఇదంతా ఒక చర్చ.
మరి మధుసూదన్ గుప్తా మీద ఎందుకు కేసులు పెట్టారు? పెట్టలేదు. అసలు మధుసూదన్ గుప్తా పెట్టినటువంటి కేసుల్ని ఎందుకు ఈ విధమైనటువంటి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరపట్లేదు? తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక చోట్ల దాడులు చేశారు, గొడవలు చేశారు. నిన్న తిరుపతిలో కూడా విఘ్నత గురించి వారే మాట్లాడారు, మళ్ళీ వారే మాట్లాడుతున్నారు మధ్యలో. ఇప్పుడు నిన్న జరిగినటువంటి వెంకట శివారెడ్డి గారి మీద కత్తితో దాడి చేసినటువంటి తెలుగుదేశం వారి పైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఇది మేము అడిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా గిర్రున్న రౌండ్ గా తిప్పేస్తే కుదరదు. మూడవది, అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మేమేమంటున్నామంటే, పిన్నెల్లి గారి కేసులో వారు ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. పిన్నెల్లి గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ, చింతమనేని ప్రభాకర్ గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ, వీరి బెయిల్ రద్దు చేసి వీరిని కౌంటింగ్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ముఠా ఈ చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో మాత్రం ఎందుకు ఆ విధమైనటువంటి వైఖరిని వారు అవలంబిస్తున్నారు? ఎన్ని కేసుల్లో ఆయన ముద్దాయి. ఏకంగా వనజాక్షి అనేటటువంటి ఎంఆర్ఓ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఆయనకి టికెట్ ఇచ్చారు. నేరస్తుల్ని, ఈ సమాజంలో ఘోరాలు చేసేటటువంటి వ్యక్తుల్ని వీరి పక్కన కూర్చోబెట్టుకొని టికెట్లు ఇచ్చి వీరి దుర్మార్గ కాండ చేసి ఈ రకమైనటువంటి వాదనలు వినిపించడం అనేది వింతగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబాలకు మంచి చేస్తే, మీ కుటుంబాలకి ఈ రాష్ట్రానికి పార్టీ ద్వారా మేలు జరిగితే ఓటేమని అడిగారు? చరిత్ర మీకు ఉందా? చరిత్ర ఉందా మీకు? ఇలా తప్పించుకొని తిరగడం తప్ప, చేసినటువంటి దాడిని కూడా సమర్థించుకోవడం తప్ప, చేసినటువంటి అల్లర్లను కూడా సమర్థించుకోవడం తప్ప, మీ నాయకుడు గాని మీరు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వారం రోజుల్లో ఇంకేదో ఒకటి తేలిపోబోతోంది. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, సమయం కూడా అయింది. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు.